హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి, అందరూ నేను ఉండాలనుకుంటాను. చూశారు కదా వంకాయలు. రోజు నేనైతే దేవుడికి పూలు కోసుకుందాను వస్తూనే ఉంటాను చెట్ల దగ్గరికి. కానీ ఈ కొమ్మ అలా పడుండేటప్పటికి నేను చూడలేదు అసలు. ఈరోజైతే వీడియో తీసుకుందామని చెట్లు ఇట్లా అంటుంటే వంకాయలు అయితే కనిపించాయి. ఒకే సైజులో 4 వంకాయలు వచ్చాయి. మామూలుగా అయితే ఈ వంకాయలు ఫస్ట్ నాకు ఇష్టం ఉండేది కాదు ఫ్రెండ్స్. మా ఆంధ్ర సైడ్ పచ్చ వంకాయలు అలవాటైపోయి ఇంక ఇప్పుడు ఏదో అంటారు కదా, తినగ వేప తీయనా అని. అలాగా ఇంకా తినంగా ఈ వంకాయలే నచ్చాయి నాకు ఇప్పుడు. బాగుంటాయి టేస్ట్ కూడా. అందులో ఇది ఇంకా చాలా పెద్దది అవుద్ది. నేనైతే ఈ సైజులో కోసేసాను. లేతగా బాగుంది, వెన్నపూసలా కరిగిపోతున్నాయి. ఫస్ట్ అయితే కల్లుప్పు వేసి నీళ్ళల్లో కరుణు పట్టకుండా కలర్ మారకుండా ఉండేదానికి నీళ్ళల్లో వంకాయలు అయితే తరిగేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. 4 స్పూన్లు వేసాను. చిన్నదే నాది ఆయిల్లో ఉండే స్పూను. 4 స్పూన్లు అయితే ఆయిల్ వేసాను. తర్వాత పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, అంతే, ఇంకేం లేదు. అవి వేసాను. అవి వేగాక నేనైతే ముందుగానే ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ అన్నీ తరిగి. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, నేను ఎవరు లైవ్లోకైనా వెళ్ళినప్పుడు ఏం కూర అంటే వంకాయ మామిడికాయ అంటే వాళ్ళైతే విచిత్రంగా వంకాయ మామిడికాయ సిస్టర్ ఎలా చేస్తారు సిస్టర్ అని అడుగుతూ ఉన్నారనమాట. అందుకనే పెట్టాను ఈ వీడియో. అసలు ఆంధ్రాలో ఏ కార్యాలకు పోయినా కూడా ఫస్ట్ వంకాయ మామిడికాయ అయితే పెట్టకుండా ఉండరు ఏ కార్యంలో కూడా. అదనమాట వంకాయ మామిడికాయ ముద్దకూరకు ఉండే ప్రత్యేకత. ఇప్పుడైతే నేను తిరగమాత గింజలు వేగాక ఆనియన్స్ అయితే వేసేసాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా నిలువు కట్ చేసుకున్నాను. ఒక 2-3 పచ్చిమిరపకాయలు అది వేసాను. తర్వాత ఈరోజు ఆకుకూరలు కూడా కోసుకొచ్చాను ఫ్రెండ్స్. అన్నీ క్లీన్ చేసుకుని అది రేపు పెడతాను ఆ వీడియో. చూడండి ఎంత కలర్ వచ్చాయి కదా, అదంతా కరిగింది అనమాట. అది వంకాయలకు అంటుకోకుండా నీళ్ళల్లో దిగిపోయాయి. వంకాయలు అయితే వేసేస్తాము. ఉప్పు అయితే వేయాలి ఫస్ట్. ఉప్పు, పసుపు వేస్తాను. పసుపు అయితే మేము కొమ్ములు ఆడించుకొచ్చుకుంటాం ఆంధ్రాకి వెళ్ళినప్పుడు. పసుపు, మిరప్పొడి అంతా వేసేసుకున్నాక కలిపెట్టేసుకొని తర్వాత టమాటా వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ వేగిపోయాయి అనుకోండి టమాటా, ఇది వంకాయలు వేసిన తర్వాత మాడి వస్తుంది, మాడిపోద్ది అనమాట. అందుకని అన్నీ ఒకసారి వేసామంటే, మూత పెట్టేసామంటే అవి అన్నీ ఉడికిపోతాయి బాగా. అంతే. ఇప్పుడైతే టమాటాలు వేసేస్తాం. టమాటాలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. టమాటాలు వేస్తాం. అసలు కుక్కర్లో కానీ చేస్తే ఇంత ప్రాసెస్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. అన్నీ తిరగమాతలు వేసి ఒక్క విజిల్ రానిచ్చామంటే సూపర్గా అయిపోద్ది. కానీ మీకు చూపిద్దామని అన్నీ దీంట్లో చేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసాను. మామిడికాయలు చూడండి. మామిడికాయలు అయితే నా దగ్గర ఇప్పుడు 10 రోజుల పైనే అయింది. మామిడికాయ పక్కంటే అమ్మాయి ఇచ్చింది. అదైతే తొక్కుది వేసి నేను, ఇది ఉంటుంది కదా జిప్లాక్ కవరు, దాంట్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎప్పుడు వాడుకోవాలన్నా మనకు ఫ్రెష్గా ఉంటుంది మామిడికాయ. మామిడికాయ కూడా వేస్తాను ఫ్రెండ్స్. మూత పెట్టేస్తాను. చూడండి ఎంత బాగుంది కదా. నాకైతే భలే ఇష్టం ఈ కర్రీ. మీరు ఎంతమంది ఇలా చేస్తారు? మీకు వంకాయ మామిడికాయ కూర అంటే ఇష్టమా? కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. చాలామంది అడుగుతున్నారు వంకాయ మామిడికాయ ఎట్లా చేస్తారు సిస్టర్, ఇంకేం వేస్తారు అని. జానకి సిస్టర్ మీరు కూడా అడిగారు కదా. ఇదిగోండి ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ చేసుకున్నాక నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో. చాలా బాగుంటుంది సిస్టర్. ఇది మామిడికాయ మాత్రం కొంచెం అంత కూర రెడీ అయిపోయాక కొంచెం సేపట్లో దించుదామనంగా వేసుకో.